గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రావణ మాసంలో అందరూ ఆతృతగా ఎదురు చూసేటటువంటి ఒకానొక శుభ సమయం, ఒక వేడుక, ఒక పండగ, ఒక ఉత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి. దీనినే గోకులాష్టమి అని, శ్రీకృష్ణ జయంతి అని చెప్తూ ఉంటారు. నిజానికి ఎవరి యొక్క జన్మదినమైన జయంతి అని నిఘంటు ప్రకారం అనవచ్చు, కానీ జయంతి అనగానే మనకి గుర్తొచ్చేది మాత్రం శ్రీకృష్ణుని యొక్క జన్మదినం మాత్రమే. జయంతి అన్న పదం వాడినట్టయితే అది కృష్ణాష్టమని మాత్రమే అర్థం చేసుకోవాలి. దేవకి వసుదేవులకి అష్టమ గర్భాన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటి సమయంలో తల్లికి 8వ నెల జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు భూమిపైన అవతరించటం జరిగింది. మరి ఎవ్వరూ కూడా ఏనాడు కూడా ఊహించటానికి కూడా వీలు లేనటువంటి ఒక చెరసాలలో జన్మించాడు. అందుకే చెరసాలని మన వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానం అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అంటే శ్రీకృష్ణుడు పుట్టింది చెరసాలలో. లోకంలో ఎక్కడ ఎవరు ఈ రకంగా చెరసాలలో పుట్టినటువంటి వాళ్ళు మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఆ విధంగా అన్నీ కూడా సామాన్యమైనటువంటి దృష్టికి చూచినట్టయితే అనుకూలమైనటువంటి పరిస్థితులుగా కనపడనటువంటి వాటిల్లోనే జన్మించటం జరిగింది. 8వ నెల పుట్టినటువంటి శిశువు బతికి బట్ట కట్టడం చాలా కష్టం. 7వ నెల పుడితే కూడా పర్వాలేదు, సరే 9వ నెల చెప్పనక్కర్లేదు, కానీ 8వ నెల శిశువు పుట్టినటువంటి వాడు బ్రతకడం అనేది ఆయన జన్మలో తాను ప్రదర్శించినటువంటి చాలా విశిష్టమైనటువంటి గుణం. చెరసాలలో తల్లిదండ్రులకి జన్మించంగానే చతుర్భుజుడై, కిరీటధారి అయి, కౌస్తుభమణి ధరించినటువంటి వాడై, శ్రీవత్సం వక్షస్థలమునందు కలిగినటువంటి వాడై, సమస్తమైన లాంఛనాలతో తాను శ్రీ మహావిష్ణువు అని ఆ రూపంతోనే తల్లిదండ్రులకి దర్శనమిచ్చాడు. మరి ఏ ఇతర అవతారాలలోనూ కూడా పరమాత్ముడు దిగి వచ్చాడు, బాలుడుగానే పుట్టాడు, బాలుడుగానే ఎదిగాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి దుష్ట సంహారం, ధర్మస్థాపన మొదలైనటువంటి పనులను నిర్వర్తించటం ఇవన్నీ జరిగాయి. కానీ తల్లి గర్భవాసాన ఉండి జన్మించి కూడా పుట్టగానే తాను చతుర్భుజాలతో శ్రీ మహావిష్ణువు రూపంలో కనపడినటువంటి మహానుభావుడు ఒక్క శ్రీకృష్ణావతారంలో మాత్రమే ఆ విధంగా చేసినట్టు మనకి కనపడుతూ ఉంటుంది. రాముడు శిశువుగానే జన్మించాడు, తల్లిదండ్రులకి పసిపిల్లవాడుగానే మామూలుగానే పెద్దవాడయ్యాడు. పైగా ఎవరైనా నువ్వు దైవానివి అని కనుక అన్నట్టయితే అయ్యో నాకు అటువంటిది ఏమీ లేదు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని మాత్రమే చెప్పుకున్నాడు. కనుక జయంతి అనేటటువంటి ఒక విశేషణం ఒక్క శ్రీకృష్ణుడు పుట్టినటువంటి అష్టమికి మాత్రమే వర్తిస్తుంది అని చెప్తారు. ఇది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రం జరిగినటువంటిది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మనం అందరం కృష్ణాష్టమి వేడుకలు చేసుకుంటాం. చాలామంది కృష్ణాష్టమిని ఒక వ్రతంగా చేసుకునేటటువంటి పద్ధతి కూడా ఉంది. ఈ పద్ధతిని బ్రహ్మాండ పురాణంలో నారదుడికి బ్రహ్మ స్వయంగా ఉపదేశించాడు. అదే సనత్కుమారుల వారు హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వారందరికీ కూడా ఉపదేశం చేయడం, వారందరూ కూడా
ఈ జయంతి ఉత్సవాలను చేసుకుని ఆ వ్రతాన్ని, కృష్ణాష్టమి వ్రతాన్ని పాటించి సత్ఫలితాలని పొందడం అన్నది మనకు అందులో వివరంగా చెప్పబడి ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు అంటే, అష్టమికి ముందు రోజే సప్తమి నాడే చక్కగా రేపు కృష్ణాష్టమి వ్రతం చేస్తాను అని నిశ్చయం చేసుకుని ఆనాడు ఏకభుక్తం, ఏ వ్రతం చేసినా పాటించవలసిన మొట్టమొదటి నియమం ఏమిటంటే, వ్రతం చేద్దామనుకునేటటువంటి రోజుకి ముందు రోజే ఏకభుక్తం చేయాలి. అంటే వ్రత నియమాన్ని ముందు రోజే నేను పాటిస్తున్నాను అని తెలియచెప్పడం. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని అష్టమి నాడు ఉదయమే నిత్య నైమిత్తిక క్రియలన్నీ చేసుకున్నటువంటి పిదప పూజ చేయడానికి సంకల్పం చేసుకుని ఒక కలశంలో నీటిని తీసుకుని సంకల్పం చెప్పుకుని ఆ తరువాత నీరు పారబోసి అందులోనే ఒక కృష్ణ ప్రతిమని పెట్టి, ఈ కృష్ణ ప్రతిమ అన్నప్పుడు తప్పనిసరిగా బంగారమే ఉండాలి, ఇటువంటి నియమాలు ఏమీ లేవు. ఎంత చిన్నదైనా సరే తులసి దళం అంత ఎత్తు ప్రధానంగా ఉండాలట, అంతకన్నా తక్కువ కాకుండా ఉంటే చాలు. అందులో పెట్టి రోజంతా ఉపవసించి పూజ చేయాలి. ఉపవసించటం అనే పదానికి వీటన్నిటిలో కూడా మనకి చెప్పే అర్థం ఏమిటి అంటే, భగవంతుని యొక్క సమీపంలో ఉండడం అని మాత్రమే అర్థం. అలా ఉపవసించి ప్రత్యేకంగా సూర్యాస్తమయమైన దగ్గర నుండి మరింత శ్రద్ధగా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉండాలి అని చెప్తారు. ఎందుకు అంటే, కృష్ణుడు జన్మించినటువంటిది అర్ధరాత్రి గనక ఆ సమయంలో వేడుకలు చేసుకోవడం అన్నది ఒక సంప్రదాయంగా వస్తోంది. ఆ తరువాత ఈ కలశంలో స్థాపన చేసినటువంటి కృష్ణుడిని పూజించటంతో పాటుగా ఇంకా చాలా విశేషాలు కూడా చెప్పబడి ఉన్నాయండి. దేవతా మందిరంలో వీలైతే అటువంటి చిత్రపటాలు తెచ్చిపెట్టుకోవాలట, లేకపోతే కనీసం గోడల మీద ఆ చిత్రాలు రాయాలట. ఎట్లా అంటే, దేవకీదేవి ఉన్నట్టు, ఆ దేవకీదేవి యొక్క పక్కనే ఒక మంచం మీద శ్రీకృష్ణుడు పడుకున్నట్టు, లేదా శ్రీకృష్ణుడు యశోద వద్ద స్తన్యపానం చేస్తూ ఉన్నట్టు, నందుడు, గోపకులు, గోపికలు, గోవులు ఇత్యాదులన్నింటినీ కూడా ఆ చిత్రపటాలుగా ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే గోడల మీద బొమ్మలుగా రాసేటటువంటి పద్ధతి కూడా ఉంది. అంటే బొమ్మలంటే మనం ఏదో గొప్ప చిత్రకారుల చేత చిత్రలేఖనంలాగా అద్భుతమైనటువంటి చిత్రాలుగా తయారు చేస్తామని కాదు, వాటికి సంకేతంగా వేసుకునేటటువంటిదంటే, కృష్ణాష్టమి నాడు కృష్ణుడు ఉద్భవించటానికి అంతకుముందు ఎవరెవరు ఎంతగా పూర్వరంగాన్ని సిద్ధం చేశారో, పూర్వరంగం అంటే నేపథ్యం, అంటే ప్రిపరేషన్ అంటూ ఉంటాం మనం, అది ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా తలుచుకోవటం, వాళ్ళందరినీ కూడా ఆరాధించటం మనకి సంప్రదాయంగా వస్తూ ఉన్నదనమాట. ఈ మాట మనకి బ్రహ్మాండ పురాణంలో స్వయంగా బ్రహ్మగారే నారదుడికి ఉపదేశించడం జరిగింది. సాయంకాలం నుండి శ్రీకృష్ణుణ్ణి చక్కగా షోడశోపచారాలతో పూజించటం, సరిగ్గా అర్ధరాత్రి అయ్యేటటువంటి సమయానికి కృష్ణుడు జన్మించాడు అని చెప్పి ఉత్సవం చేసుకోవడం, ఆ తరువాత రాత్రంతా పురాణ కథా కాలక్షేపాలు లాంటివి చేసుకుంటూ జాగరణ చెయ్యాలి. జాగరణ అంటే మామూలుగా మేలుకొని ఉండడం మాత్రమే కాదు, భగవంతుని యొక్క అస్తిత్వమునందు మన మనస్సు మేలుకొని ఉండడాన్నే జాగరణ అంటారు. అంటే ఏదో ఇలా మెలకువగా ఉండి ఏదో వేరే పుస్తకాలు చదువుకుంటూ ఇంటి పని చేసుకుంటూ మరొకటి చేసుకుంటూ చేసేదాన్ని జాగరణ అనే పేరుతో పిలవరు. పూర్తిగా భగవత్ సంబంధమైనటువంటి విషయాలతో మాత్రమే సమయాన్ని గడపాలి. భజనలు చేయడం, పాటలు పాడడం, పూజలు చేయడం, పురాణ కాలక్షేపాలు ఇత్యాది వాటితో సమయాన్ని గడిపి సూర్యోదయం అవుతూ ఉండగానే, సూర్యోదయానికన్నా ముందుగానే కృష్ణ జననం జరిగిన తర్వాత చేయవలసిన పని ఏమిటంటే, కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలి, ఆ తరువాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది చాలా విశేషమైనటువంటిది. కృష్ణాష్టమి వ్రతంలో పాటించటంలో మనకు కనపడే ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం. అలాగే అదితీదేవిని గురించి ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు జన్మలలో కృష్ణుడు తమకి కుమారుడుగా పుట్టాలని కోరుకుని ఇప్పుడు దేవకిగా అవతరించినటువంటి పూర్వరూపం అదితి గనక ఆవిడ్ని గురించి కూడా ప్రార్థన చేయడం, ఇవన్నీ మనకి బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ నారదుడికి చెప్పినటువంటి అంశాల్లో కనపడుతున్నాయి. మరికొన్ని విశేషాలని తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.